గురుగారు మరి ఈ దశమహావిద్యలు అనేది నిజానికి సామాన్యులో కొత్తే. సో ఇవి బాధల్లో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఓదార్పునిస్తాయి? కాళీతార మహావిద్య షోడశి భువనేశ్వరి భైరవి చిన్న మస్తాచ విద్యా ధూమావతి తత. అసలు మీరు మామూలుగా ఇతర వృత్తుల్లో ఉండేవాళ్ళు కదా, ఈ వృత్తిలోకి ఎలా వచ్చారు అసలు? అది ఏంటంటేనండి, ఒకసారి నా కొడుకు అసలుకు దశమహావిద్యల మహాయజ్ఞం, దాంట్లో కూడా ఈ పంచబలులు దశబలులు ఉంటాయా? మనము కామాఖ్య సాంప్రదాయాన్నే పాటిస్తున్నాం. అమ్మవారికి బలులు ప్రీతికరమా? బలులు ఇస్తే శాంతి ఇస్తుందా, లేదా కోరికలు సిద్ధింపజేస్తుందా? అసలు ఈ బలి కాన్సెప్ట్ ఏంటి అసలు? మనము మీరు చూసిన గుమ్మడికాయలు కొడతారు తెలుసా? మరి గుమ్మడికాయ బలి అంటారు, కూష్మాండ బలి అంటారు. అంబానీ కుటుంబం తీసుకోండి. సో పెద్దోడేమో అద్భుతాలు చేస్తున్నాడు, చిన్నోడేమో పూర్తిగా పడిపోయిన పరిస్థితి. అది ఎందుకు జరుగుతుంది ఇట్లా? అంటే ఒకే రక్తం, ఒకే కుటుంబం అయినా కూడా ఇట్లాంటి విచిత్రాలు ఎలా జరుగుతాయి అసలు? సెలబ్రిటీలు అనేది మనకు, గ్రహాలకు కాదు సార్. అట్లాగే ఈ వశీకరణ విద్య, వశీకరణ చేసుకోవడం, ఎదుటి వ్యక్తిని వశీకరణ చేసుకుంటుందా? అట్లా దీనిలో షట్కర్మలు అంటారు. వశీకరణము, విధ్వంసము, తర్వాత ఉచ్చాటనము. రీసెంట్గా మెగా ఫ్యామిలీ నుంచి మరొక పెద్ద గ్రాండ్ వివాహం జరిగింది. వరుణ్ తేజ్ అట్లాగే లావణ్య త్రిపాఠి హీరోయిన్ వాళ్ళ పెళ్ళి జరిగింది కదా. సో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ లావణ్య త్రిపాఠి గారికి చంద్రుడు బాగా పరమ నీచ స్థానంలో, అది ఒక డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఆమె ఇన్ ఫ్యూచర్ గానే మెంటల్లీ షీ సఫర్స్ ఎ లాట్. సో ఈసారి మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? ఆరునూరైనా 106